తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా అంటూ ఏబిఎన్ ఆర్కే రాసిన ఆర్టికల్ బీఆర్ఎస్ కు కోపాన్ని తెప్పించింది. తెలంగాణలో ఛానల్ కార్యకలాపాలు నిర్వహిస్తూ బీఆర్ఎస్ వ్యతిరేక కథనం రాస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఏబిఎన్ ఛానల్ పై దాడికి పాల్పడతామని బీఆర్ఎస్ హెచ్చరికలతో పొలిటికల్ హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. ఈ వివాదంపై చర్చ కొనసాగుతుండగా ఇందులోకి బండి సంజయ్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ వివాదం మరో టర్న్ తీసుకున్నట్లు అయింది. బండి సంజయ్ పూర్తిగా ఏబిఎన్ టర్న్ తీసుకున్నారు. ఆ ఛానల్ పై దాడికి పాల్పడిన 2 గంటల్లో బీఆర్ఎస్ భవన్ పై దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చేశారు. బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తామని సీరియస్ కామెంట్స్ చేశారు. ఆ పార్టీకి అనుబంధంగా ఓ ఛానల్ కొనసాగుతున్నా దాన్ని ఎవరూ విశ్వసించే పరిస్థితి లేదు. మీడియా ఛానళ్లపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి తర్వాత కేటీఆర్ రియాక్షన్, జగదీశ్వర్ రెడ్డి రెచ్చగొట్టే కామెంట్స్ అందరినీ విస్మయానికి గురిచేశాయి. మేము మీడియాపై చేసింది దాడి కాదు, నిరసన మాత్రమే అంటూ జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించడం దాడులను ప్రేరేపించేలా ఉందన్న వాదనలు వినిపించాయి. ఇలా ఈ వేడి కొనసాగుతుండగా ఆంధ్ర మీడియా, తెలంగాణ మీడియా అంటూ మళ్లీ సెంటిమెంట్ రగిల్చేలా వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. దీంతో ఏబిఎన్ ఆర్కే ఆర్టికల్ సంచలనం సృష్టించింది. దీంతో ఏబిఎన్ పై దాడులు చేస్తామని బెదిరింపులతో బీఆర్ఎస్ పూర్తిగా మీడియా అటెన్షన్ కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ ను మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే సోషల్ మీడియాపై ఎక్కువ ఆధారపడుతుంది బీఆర్ఎస్. ఇలాంటి సమయంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాతో వైరం బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదం. మీడియా అధినేతలు ఎవరైనా ప్రాంతీయ భావం లేకుండా హైదరాబాద్ లో మీడియా సంస్థలను నిర్వహిస్తున్నారు. వాటిలో తెలంగాణ వారే అధికంగా ఉన్నారు. కానీ రాజకీయాల కోసం ఆంధ్ర మీడియా అంటూ రెచ్చకెక్కితే ఏ ప్రధాన స్రవంతి మీడియా బీఆర్ఎస్ ను పెద్దగా పట్టించుకోదు. అందుకే ఆ ఛానల్ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ పై దృష్టి సారిస్తుంది. ఇలాంటి సమయంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాతో వైరం ఆ పార్టీకే ఎక్కువ నష్టం వాటిల్లేలా చేస్తుందని ఓపెన్ సీక్రెట్. అందుకే బండి సంజయ్ ఈ విషయంపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో బీఆర్ఎస్ ఏదైనా సాధించిందా అంటే ఏమీ లేదు. పైగా మిగతా ఛానల్స్ ను భవిష్యత్తులో కేటీఆర్ ప్రాంతీయ తత్వంతో చూడరనే గ్యారంటీ అని ఫీల్ అవుతే అది బీఆర్ఎస్ కు మరింత మైనస్ అవుతుంది. ఇది మంత్రులుగా పనిచేసిన కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డికి తెలియనివి కాదు. అయినా వైరం పెట్టుకున్నారంటే సెంటిమెంట్ కోసమే. కానీ ఎవరు ఆ పార్టీకి మద్దతుగా పెదవి విప్పలేదు. నాడు శ్రీకృష్ణ కమిటీ నివేదికను చదివితే తెలంగాణ ఏబిఎన్ కు ఏం చేసిందో తెలుస్తుందంటూ చురకలంటిస్తున్నారు ఆర్కే.